ఎక్కడికి? ఇంటికి తీసుకెళ్తానంటున్నారమ్మి. ఎవరు? ఎందుకు? ఎందుకేమిటి? ఎంతకాలం ఉంటాం ఈ అడవిలో? హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగానే ఉందిగా. ఈ మాత్రం ట్రీట్మెంట్ మన ఇంట్లో కూడా చేయించొచ్చు. అయ్యో, ఆయన నడవలేరు. అసలు ఎవరిని అడిగి తీసుకెళ్తున్నారు? ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? డాక్టరే తీసుకెళ్ళమన్నారు. ఏ డాక్టర్ తీసుకెళ్ళమని చెప్పింది? కుట్లు కూడా విప్పలేదు. స్పృహలోకి వచ్చి ఒక్క రోజు కూడా అవ్వలేదు. గాయం ఇంకా పచ్చగానే ఉంది. ఎవరు తీసుకెళ్ళమన్నారు? అవసరం లేదు, ఇక్కడ ఉంచుదాం. ఏయ్, ఏంటి నువ్వు? పెద్దవాళ్ళ మేము ఉన్నాం కదా. పెద్దవాళ్ళు మీకు నేను చెప్పాలా? మీకే తెలిసి ఉండాలి. మళ్ళీ మా చేత చెప్పించుకోవడం దేనికి? ఈ పరిస్థితుల్లో ఏ పేషెంట్ అయినా ఎవరైనా ఎలా తీసుకెళ్తారు? అంత దూరం ప్రయాణం చేస్తే అసలు ఇది తట్టుకుంటారా? మీ అందరికి అంతగా ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే అందరూ కట్టుకట్టుకుని వెళ్ళిపోండి. నా భర్త నేను చూసుకోగలను, వదలండి. ఏంటి పెద్ద చిన్న తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? డాక్టర్ కి చెప్పకుండానే వీడిని నడకుండానే తీసుకెళ్తున్నావా? మీరు ఇలా మాట్లాడడం ఏ బాగోలేదు అత్తయ్య గారు. మీతో వాదించడం నా వల్ల కాదు. దయచేసి గదిలోకి తీసుకెళ్దాం, పదండి. అక్కర్లేదు. నీ సలహా వింటూ ఇక్కడే ఉంటే ఈ అడవికి అంకితమైపోతాం. నా కొడుకుని కావాలంటే స్టార్ హాస్పిటల్లో చేర్పిస్తాను తప్ప ఇక్కడుంచే ప్రసక్తే లేదు. ఇంత ఆస్తి ఉండి వీడిని మారుమూల పల్లెలో దిక్కుముక్కు లేకుండా ఉంచాల్సిన అవసరం లేదు. అటు తప్పుకో. పదపార్దు. ఏమండి, నా మాట వినండి. ఏమండి? అయ్యో బాబు, అయ్యో ఏమైంది బాబు? ఏమండి? అయ్యో, బ్లడ్ గారిపోతుంది, బ్లడ్ గారిపోతుంది. నీకు అసలు బుద్ధుందా? నువ్వు అసలు మనిషివేనా? ఎవరు ఆపినా ఆపకుండా ఇంత దగ్గర తీసుకొచ్చావు. ముందు లోపలికి తీసుకెళ్తాం, పదండి. ఏమండి? జాగ్రత్త. లే బాబు. నెమ్మదిగా బాబు. వరుదిని 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 మీరు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారా? అందులో వింతే ఉంది. నీ పేరు అదే కదా. మామూలుగా మీరు ఏయ్, ఓసే, ఏమే, ఏంటే ఇలాంటి సంబోధనలతోనే కదా పిలుస్తారు. ఇప్పుడు నేను ట్రెండ్ మార్చుకున్నాను.
నీకేమన్నా అభ్యంతరమా? అందరి అత్తల్లాగా మీరు కూడా కోడల్ని గౌరవంగా పిలుస్తానంటే నాకే అభ్యంతరం ఉంటుంది అత్తయ్య గారు. నువ్వు నా కొడుక్కి చేసిన సేవలు చాలు. కృంగిపోయి కమిలిపోయి పండిపోయి రాలిపోకముందే ఇంటికి వెళ్ళు. కుంగిపోవడానికి నేనే మీలా పందిలలేను. కమిలిపోవడానికి మీలా ఎర్రగా బుర్రగా కూడా లేను. పండిపోవడానికి మీ అంత వయసు నాకు లేదు. రాలిపోవడానికి మీ అమ్మమ్మంత ముసల్దాన్ని కూడా కాదు. అయినా నాకొకటి తెలియక అడుగుతాను. అందర్నీ ఇక్కడి నుంచి బలవంతంగా పంపించేశారు. ఇప్పుడు నా వంతొచ్చింది. సంత దొరికితే మీరిక్కడి నుంచి పారిపోవడానికో నన్ను పంపించడానికో మీరెందుకంత తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు.